నాణ్యమైన డయాలసిస్ సేవలు మరింత చేరువలో అపోలో డయాలసిస్ క్లినిక్ ప్రారంభం. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్ అపోలో హెల్త్ మరియు లైఫ్ స్టైల్ లిమిటెడ్ కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చైర్మన్ ఎన్ సంపత్రావు విచ్చేసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూత్రపిండ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలసిస్ వైద్య సేవలు అందించడం, ఆధునాతన సాంకేతికతతో నిర్మించబడిన ఈ సెంటర్లో అనుభవజ్ఞులైన నెఫ్రాలజిస్టులు, కిడ్నీ నిపుణులు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన డయాలసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు. అన్ని రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ మరియు ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలసిస్ సేవలను పొందవచ్చు. ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తుంది. మా లక్ష్యం ప్రపంచ స్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అపోలో డయాలసిస్ క్లినిక్ ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం సుధాకర్ రావు, డాక్టర్ నిర్మల్ పాపయ్య, ఎండి, డిఎం, సీనియర్ నెఫ్రాలజిస్ట్, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్ గా ఒకటి రెగ్యులర్ గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈ రోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్ గా ఒక వార్డు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్ లోనే ఈ రోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అంబటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్క్వార్టర్లో కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, ప్రైవేట్ పరిస్థితి ఏంది. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతుందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత అందులతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. ఫ్రీ ఏంటి, ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి 100% వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు, ఆమోదించారు. మేము కూడా దాన్ని అదే పద్ధతిలో కూడా తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ చైర్మన్ గ్రూప్ చైర్మన్ ఎన్ సంపత్రావు గారికి, అలానే నెఫ్రాలజిస్ట్ పాపయ్య గారికి, అలానే విచ్చేసిన అతిథులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అపోలో హాస్పిటల్స్, ఎస్పెషల్ అపోలో డయాలసిస్ వింగ్ మొదటి క్లినిక్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో ప్రారంభిస్తూ ఉంది. అది ఎన్ఎస్ఆర్ అతి ప్రాముఖ్యమైన ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ సహకారంతో అపోలో డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యలలో కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ప్రధానమైనది. ఎందుకంటే దరిదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి 10 లక్షల మంది జనాభాలో దాదాపు 800 మంది సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా అదే 10 లక్షల మందిలో 240 మంది దాదాపు ఈఎస్ఆర్టీ అంటే ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అనే సమస్య బాధపడుతుంటారు. వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. సో దీన్ని ప్రధానంగా దృష్టి ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలసిస్ కూడా అందిస్తుంది. కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతా ఉంది. ఇంకొక స్టడీ కూడా చేశారనమాట. ఇంకో స్టడీ